నేపథ్యంలో అన్ని పార్టీలు దూకుడును పెంచాయి. అభ్యర్థులను ఎంపిక చేసే పనులు అన్ని పార్టీలు బిజీ అయ్యాయి. చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పట్నం సునీతా మహేందర్ రెడ్డి పేరు ఖరారైనట్లు తెలియవస్తోంది. ఇక బీజేపీ నుండి కొండా విశ్వేశ్వరరెడ్డి పేరు ఖరారైంది. మరోవైపు బీఆర్ఎస్ నుండి కాసాని వీరేష్ ముదిరాజ్, కార్తిక్ రెడ్డి పేర్లను కూడా పరిశీలిస్తున్నారు. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు తమ దూకుడును పెంచాయి. అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో అన్ని పార్టీలు బిజీ అయ్యాయి. చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పట్నం సునీతా మహేందర్ రెడ్డి పేరు ఖరారైనట్లు తెలియవస్తోంది. ఇక భారతీయ జనతా పార్టీ నుండి కొండా విశ్వేశ్వరరెడ్డి పేరు ఖరారైంది. మరోవైపు బీఆర్ఎస్ నుండి కాసాని వీరేష్ ముదిరాజ్, కార్తిక్ రెడ్డి పేర్లను పరిశీలిస్తున్నారు. అన్ని రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేసే పనిలో బిజీగా ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ అలాగే మిగిలిన పార్టీలు కూడా ఈ విషయంలో ముందంజలో ఉన్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, చందు అందిస్తారు. చందు. మూర్తి, ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మూడు పార్టీలు కూడా అభ్యర్థులను ఖరారు చేసే పనిలో పడ్డాయి. ముందుగా బీజేపీ చాలా ముందంజలో ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే చాలామంది అభ్యర్థులను కూడా ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ కొంతమంది అభ్యర్థులను ప్రకటించింది, బీఆర్ఎస్ పార్టీ కూడా కొంతమంది అభ్యర్థులను ప్రకటించింది. మిగతా అభ్యర్థులను కూడా ప్రకటించేందుకు సమావేశాలు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి అభ్యర్థులను కొంతమంది ఖరారు చేస్తారు. ప్రస్తుతం మనం చేవెళ్ల లోక్సభ పార్లమెంటు విషయానికి ఒకసారి వచ్చినట్టయితే చేవెళ్లకు సంబంధించి బీఆర్ఎస్ అభ్యర్థిని ఇంకా ఖరారు అయితే చేయలేదు. గతంలో తెలంగాణ భవన్లో కేటీఆర్ సమీక్షా సమావేశాలు నిర్వహించినప్పుడు చేవెళ్ల పార్లమెంటు సమీక్షా సమావేశం కూడా నిర్వహించారు. ఆ సమయంలో సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి పేరునే ఖరారు చేశారు. రంజిత్ రెడ్డే పోటీ చేస్తారని కూడా చెప్పడం జరిగింది. కానీ తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో రంజిత్ రెడ్డి పోటీ చేయడానికి విముఖత వ్యక్తం చేస్తుండడంతో వేరే అభ్యర్థిని ఖరారు చేసే పనిలో బీఆర్ఎస్ అధిష్టానం ఉంది. ముఖ్యంగా చేవెళ్ల పార్లమెంట్ సంబంధించినటువంటి మీటింగును కేసీఆర్ నివాసంలో కూడా నిర్వహించారు. ఈ సమావేశానికి రంజిత్ రెడ్డి హాజరు కాలేదు. కార్తిక్ రెడ్డి, అదేవిధంగా కాసాని జ్ఞానేశ్వరు అన్న కొడుకు కాసాని వీరేష్ ముదిరాజ్, ఇద్దరు పేర్లు మాత్రం ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో చేవెళ్ల పార్లమెంట్ నుంచి వినిపిస్తూ ఉంది. ప్రధానంగా బీసీ సామాజిక వర్గానికి టికెట్ ఇస్తే ఎలా ఉంటుందనేటువంటి అంశంపైన కూడా చర్చలు అయితే జరుగుతున్నాయి. మరోవైపు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తనయుడు కార్తిక్ రెడ్డి పై కూడా పేరు కూడా పరిశీలనలో ఉంది. గతంలో కాంగ్రెస్ అభ్యర్థిగా కార్తిక్ రెడ్డి పోటీ చేశారు. అత్యధికమైనటువంటి ఓట్లు కూడా గణనీయమైన ఓట్లను కూడా సాధించుకున్న పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో కార్తిక్ రెడ్డిని పెడితే ఎలా ఉంటుంది, లేకపోతే కాసాని వీరేష్ను పెడితే ఎలా ఉంటుంది అని దానిపైనే తర్జన భర్జన అయితే కొనసాగుతోంది. బీఆర్ఎస్ అభ్యర్థి విషయం ఇట్లా ఉంచితే బీజేపీ సంబంధించి ఇప్పటికే కొండా విశ్వేశ్వరరెడ్డిని బీజేపీ అధిష్టానం ఖరారు చేసింది. కొండా విశ్వేశ్వరరెడ్డి గతంలో ఎంపీగా పనిచేశారు. ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి తర్వాత బీజేపీలో కూడా ఆయన చేరారు. ప్రస్తుతం చూసినట్టయితే కొండా విశ్వేశ్వరరెడ్డి చాలా కాలంగా పార్లమెంట్లో విస్తృతంగా పర్యటనలు కూడా చేస్తూ ఉన్నారు. ఇక మరోవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పటికే అక్కడ అభ్యర్థి విషయంలో ఇంకా ఖరారు అయితే కాలేదు. సునీతా మహేందర్ రెడ్డి ఎవరైతే పట్నం మహేందర్ రెడ్డి సతీమణి సునీతా మహేందర్ రెడ్డి పేరైతే
వినిపిస్తూ ఉంది. సునీతా మహేందర్ రెడ్డికి టికెట్ వస్తుందని అనుకుంటున్నప్పటికీ రంజిత్ రెడ్డి కాంగ్రెస్లో చేరతారు, రంజిత్ రెడ్డి చేవెళ్ళ కాంగ్రెస్ క్యాండిడేట్ అవుతాడనే ఒక చర్చ అయితే ప్రస్తుతం కొనసాగుతూ ఉంది. ఈ నేపథ్యంలో మరి పట్నం సునీతా మహేందర్ రెడ్డికి ఏం చెప్తారనేది మాత్రం కొంత సస్పెన్స్ అయితే కొనసాగుతూ ఉంది. ఆ జిల్లాలో చూసుకున్నట్టయితే చేవెళ్ళ పార్లమెంట్ పరిధిలో 4 స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులే ఎమ్మెల్యేలుగా గెలిచిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి కొంత బలంగా అక్కడ కనిపిస్తున్నప్పటికీ అభ్యర్థి విషయంలో మాత్రం తర్జన భర్జన అయితే కొనసాగుతుంది. అక్కడ త్రిముఖ పోటీ జరిగే అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడంతా నిలబడే నేతలంతా చాలా బలమైనటువంటి నేతలు కావడంతో త్రిముఖ పోటీ తప్పదనేటువంటి పరిస్థితి మనం ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు తెలుస్తూ ఉంది. కాంగ్రెసు అదేవిధంగా బీఆర్ఎస్ క్యాండిడేట్ డిసైడ్ అయిన తర్వాత మాత్రం చేవెళ్ళ రాజకీయ ముఖ చిత్రం ఎలా ఉంటుందని మాత్రం స్పష్టంగా చెప్పవచ్చు. మూర్తి, థ్యాంక్ యూ చందు, థ్యాంక్స్ ఫర్ లైవ్ అప్డేట్స్.